వేరే ప్లేస్ పెట్టండి, వేరే ప్లేస్ ఈ పక్కన ఉన్నాయి, ఆ పక్కన ఉన్నాయి. దీనికి ఒక మిర్రర్ కూడా పెట్టి మిర్రర్ యాక్చువల్గా లోన్ రండి బట్ట ఇస్తే కనబడద్దు నువ్వు కూడా. పేద ప్రజల ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్స్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మున్సిపల్ డిపార్ట్మెంట్ మంత్రి గారు, అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు, సిడిఎంఏ గారు, మన గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు అందరూ కూడా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఆగస్టు 15వ తారీఖున మొదటి విడతగా లాస్ట్ ఇయర్ ఏవైతే 2019 నాటికి ఆగిపోయాయో, అంటే అన్న క్యాంటీన్స్ పనిచేస్తూ వాటన్నిటిని కూడా మళ్ళీ పునరుద్ధరించాలని ఇచ్చినటువంటి టార్గెట్లో మన శ్రీకాకుళం నగరంలో 2 అన్న క్యాంటీన్స్, ఒకటి ఇక్కడ పుట్టిస్వామి జంక్షన్లో, రెండవది 7 రోడ్ జంక్షన్లో, 2 కూడా రన్ అయ్యేటివి గతంలో 2019 వరకు. తిరిగి వాటి రెండింటిని కూడా ఫస్ట్ ఫేజ్లో ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి గౌరవ మన శాసనసభ్యులు శ్రీకాకుళం వారు గౌరవ మంత్రివర్యులు మున్సిపల్ మినిస్టర్ గారిని అడిగినప్పుడు 2 కూడా ఫస్ట్ ఫేజ్లో ఇంక్లూడ్ చేశారు. వీటిని మున్సిపల్ కార్పొరేషన్ నుండి రెనోవేషను చేసి అన్ని రకాలుగా కూడా ఏదైతే మనకు 2015-16లో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కొత్తగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నాయో ఆ విధంగా ఫేస్ లిఫ్ట్ ఇచ్చి అన్ని సౌకర్యాలని ఏర్పాటు చేస్తున్నాం. ఇది పుట్టిస్వామి జంక్షన్లో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1 or 2 డేస్లో ఇది రెడీ టు ఇనాగరేషన్ అవుతుంది. 7 రోడ్ జంక్షన్లో కూడా నెక్స్ట్ 5-6 డేస్లో కంప్లీట్ అవుతుంది. దీన్ని ప్రతిరోజు కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్లో పరిచయం చేస్తున్నారు. మన 2 కూడా దాదాపు ఇనాగరేషన్ మునుపు ఉన్న గౌరవ శాసనసభ్యులు శ్రీకాకుళం వారు చెప్పినట్టు 1 వీక్ ముందే మనం రెడీ చేసేసుకుంటున్నాం. అలాగే ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు డీసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్, స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా మనకు వర్షం వస్తే చిన్న వర్షానికి డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల మునుగుతున్నటువంటి నేపథ్యంలో డీసిల్టేషన్ గత నెలన్నరగా కూడా గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు 12 వర్క్స్ని పెద్ద డ్రైన్స్ని డీసిల్టేషన్ చేయడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు మున్సిపల్ మినిస్టర్ గారిని అడిగిన మేరకు 50 లక్షల రూపాయలు గ్రాంట్గా కూడా డీసిల్టేషన్కి మున్సిపల్ కార్పొరేషన్కి శాంక్షన్ చేశారు. ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారికి, సెంట్రల్ మినిస్టర్ గారికి
ఇది మున్సిపల్ డిపార్ట్మెంట్ ద్వారా మంజూరు చేయించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనకి ఇంకా ఏవైతే ఇంకా పెద్ద డ్రైన్స్ డీసిల్టేషన్ చేయాల్సి ఉన్నాయో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసాం. మొత్తం 29 పెద్ద డ్రైన్స్ని నిన్నటి రోజున ఇంజనీర్స్తో తర్వాత కాంట్రాక్టర్స్తో కూడా మీటింగ్ పెట్టి వాళ్ళందరితో కూడా వీలైనంత తొందరగా నెక్స్ట్ 10-15 డేస్లో ఈ డ్రైన్స్ అన్నింటిలో కూడా డీసిల్టేషన్ చేయడానికి, తద్వారా వర్షాకాలంలో ఎక్కడ కూడా నగరంలో ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ నేపథ్యంలో మన మున్సిపల్ కార్పొరేషన్లో గౌరవ ఎమ్మెల్యే గారి సూచనలు ఆదేశాల మేరకు అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. గతంలో అన్నా క్యాంటీన్ 14-19లో సక్సెస్ఫుల్గా రన్ అయింది. గత ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన సందర్భంగా ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు ఆయన మానసపుత్రిక అయినటువంటి అన్నా క్యాంటీన్ పునఃప్రారంభిస్తామని ఎలక్షన్ ముందు మాట ఇవ్వడం జరిగింది. అదే మాట మీద కట్టుబడి రేపు రాబోయే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో 100 అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం మొదటి విడతగా చేస్తున్నారు. దాంట్లో శ్రీకాకుళంలో గతంలో ఉన్నటువంటి ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర 7 రోడ్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి 2 అన్నా క్యాంటీన్ని మళ్లీ పునఃప్రారంభిస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ 2 క్యాంటీన్లకి నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఆల్రెడీ 90% పనులు కంప్లీట్ అయిపోయాయి. అలాగే 7 రోడ్ జంక్షన్ దగ్గర 70% పనులు కంప్లీట్ అయ్యాయి. వారం 10 రోజుల్లో మొత్తం పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అంతవరకు నేను గత 23 ఏప్రిల్ 20న చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా మేము అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసి ఈ రోజుకి కంటిన్యూస్గా 467వ రోజు పూర్తి చేసుకున్నాం. మేము ఆ రోజే చెప్పడం జరిగింది, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, ఆయన మానసపుత్రిక అయినటువంటి అన్నా క్యాంటీన్ మళ్ళీ పునఃప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. అదే మాట మీద ఉంటూ ఈరోజు మళ్ళీ రేపు ఆగస్టు 15న మేము అన్నా క్యాంటీన్లు ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పడానికి మేము చాలా ఆనందిస్తున్నాం. దీన్ని ప్రజలందరూ కూడా రాష్ట్ర జిల్లా హెడ్ క్వార్టర్ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వస్తారు కనుక ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే మొన్న ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర మున్సిపల్ మంత్రి గారు నారాయణ గారికి కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు అభ్యర్థన మేరకు డీసిల్టింగ్ కోసం 50 లక్షల రూపాయలు తక్షణమే ఆయన ఈ పట్టణం శ్రీకాకుళం నగర కార్పొరేషన్కి ఆయన విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ మంత్రి నారాయణ గారికి అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి కూడా నియోజకవర్గ ప్రజల తరఫున నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.